స్వామి కుమారులు లక్ష్మీనారాయణ నారాయణ భూమానంద గారులు వారి అక్క సోదరులు భార్యలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి కూడా సంపూర్ణంగా సద్గురు శుభాశిష్యులు ఉండాలని కోరుకుంటూ, మానవోపాధికి వచ్చిన తరువాత మానవుడు ఖచ్చితంగా చతుర్విధ పురుషార్థాలను సంపాదించాలని వేదమాత చెప్తాది. అందులో భాగంగానే చిన్న గంగన్న స్వామి గారు గురువును చేరి గురువుకు తనువన ధనములు ధారపోసి భక్తితో గురువునే సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావించిన మహనీయుడు. ఈ సృష్టికంతా ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ దేవుడే గురుదేవుడని వేదాలు, ఉపనిషత్తులు, గురుగీతలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు మరియు వివేక చూడమని, విచార సాగరము, అద్వైత చంద్రిక, విలాపము, భగవద్గీత, భాగవతము, రామాయణము, భారతము మొదలైన అనేక గ్రంథాలు ఈ సృష్టికంతా ఒక్కరే దేవుడు, ఆ దేవుడు గురుదేవుడు అని ఒక్కానిస్తున్నాయి. దాన్ని మన చిన్న గంగన్న స్వామి గారు ఆపోసన పట్టి గురువును చేరి గురు భక్తి చేసి గురువు ద్వారా సర్వవ్యాపకమైన పరిపూర్ణాన్ని దర్శించి అందులో తన స్వరూప స్వభావ స్వస్థానాలన్నీ విచారించి నేనెవరు, ఎందుకు వచ్చాను సృష్టికి, సృష్టిలోకి రాకపూర్వం నా నివాస స్థలం ఎక్కడ ఉండేది, వచ్చాను నా కర్తవ్యం ఏమి, తిరిగి చనిపోయిన తరువాత నేను ఎక్కడికి వెళ్తాను, అతి రహస్యమైన ఈ ప్రశ్నలను గురువు దగ్గర చేరి ఆయన విచారించి తెలుసుకున్నాడు. మరి మాకు వ్యక్తిగతంగా స్వామి గారితో పరిచయం లేదు. ఈ ఏరియాకు మేము ఇప్పుడు కొత్తగా వచ్చాము. ఆ స్వామితో సన్నిహిత సంబంధాలు ఉండింటే మేము ఆయన గురించి స్మరించే వాళ్ళము. ఏది ఏమైనా తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అగ్ని కాలుతుంది. తెలిసి అమృతాన్ని సేవించినా తెలియక సేవించినా శాశ్వత జీవితాన్ని ఇస్తుంది. అలాగే ఈ స్వామి గురువును చేరాడు, గురు కృపకు పాత్రులైనాడు. ఎందుకు అంటే చిన్న గంగన్న స్వామి గారి గురువు లింగారెడ్డి స్వామి, ఆ స్వామి గురువు వద్ది భూమానంద నారాయణ దాసు, ఆ స్వామి గురువు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి, ఆ స్వామి గురువు కీలుకాన లక్ష్మణ ప్రభువులు, వాళ్ళ గురువు భాగవత కృష్ణ ప్రభువులు, వాళ్ళ గురువు పరశురామ సీతారామస్వామి. ఇటు పైకి పోయినప్పుడు ఇప్పుడు ఉండే కృతయుగము, దీనికి ముందుండే ద్వాపర యుగము, దానికి ముందుండే త్రేతాయుగము, దానికి ముందున్నటువంటి కృతయుగం, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇన్ని యుగాల నుంచి వచ్చినటువంటి గురువుల ఆశీస్సులు మన చిన్న గంగన్న స్వామి పొందాడు. నా తలపైన మా గురువు చేయి పెట్టి నాకు పూర్ణ ఆశీస్సులు అందించాడు. అస్తమస్తక సంయోగం చేసి ఆయన సంకల్పించాడు. గురువు సంకల్పము బలీయంగా సిద్ధిస్తుంది. ఇప్పుడు మన చిన్న గంగన్న స్వామి గురువు యొక్క సంకల్ప సిద్ధిని పొందినాడు కాబట్టి ఆయనకు మంచి జాతిరత్నముల వంటి పిల్లలు లభించారు. ఎంతో క్రమశిక్షణగా వారిని పెంచి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి వృత్తి ప్రవృత్తి కలిగిన మంచి సంఘ సంస్కరణవంతులుగా తీర్చిదిద్దినాడంటే ఇదంతా గురుకృపగా శాస్త్రం చెప్తుంది. ఏదేమైనా చిన్న గంగన్న స్వామి గురువును చేరి సంపూర్ణంగా అఖండ శుభాశిష్యులు పొందాడు. ఈ సృష్టికి అంతటికీ ఒకే సూర్యుడు ఉన్నాడు, ఒకే గాలి ఉంది, ఒకే భూమి ఉంది, ఒకే నీరు ఉన్నది, ఒకే అగ్ని ఉండాలి. ఆ విధంగానే ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు గురుదేవుడు అని గురుగీతల్లో శివుడు పార్వతికి చెప్తాడు. అలాగే సీతారామాంజనేయ సంవాదంలో రాముడు ఆంజనేయ స్వామికి చెప్తాడు. ఏ శాస్త్రాన్ని మనం పరిశోధన చేసినా ఈ సృష్టికంతా ఒకే దేవుడు, ఆ దేవుడు గురుదేవుడు అని శాస్త్రాలు ఒక్కానిస్తున్నాయి. ఇది గమనించిన చిన్న గంగన్న స్వామి గురువును చేరాడు. మానవోపాధికి వచ్చిన తరువాత ప్రతి మానవుడు ధర్మ అర్థ కామములలోనే జీవితాన్ని పూర్ణత్వం చేసుకుంటే మానవుని అలజడి తగ్గిపోదు, ఆవేశము తగ్గిపోదు, మరియు అభిమాన అనురాగ దురహంకారాలన్నీ కూడా పూర్ణంగా నశించిపోవు. ఎందుకంటే ఎంత అధికార పదవులు ఉండినా, ఎంత ధనకనక వస్తు వాహనాలు ఉండినా, సృష్టిలో అద్భుతమైన అజేయమైన సిరి సంపదలు ఉండినా కూడా హృదయములో ఈ వేదాంత విద్య లేకపోతే, అంటే మోక్షము లేకపోతే మానవ జీవితం పూర్ణత్వము కానే కాదని శాస్త్రము నొక్కి ఒక్కానించి చెప్తూ ఉంది. ఏది నీవు సంపాదించి భౌతిక సంపదలు ఎంత పెట్టుకున్నా ఈ బోధ లేకపోతే మానవునికి పూర్ణత్వం ఉండదు. దాన్ని గమనించినటువంటి మన చిన్న గంగన్న స్వామి గురువును చేరి
తన హృదయములో గురుబోధన పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు వాళ్ళ గురువు? నాయనా, ఈ సృష్టిలో అనేక మండలాలు ఉన్నాయి. భూమండలము, జలమండలము, అగ్నిమండలము, వాయుమండలము, ఆకాశ మండలము, ఆత్మ మండలం అని 6 మండలాలు ఉన్నాయి. ఇందులో భూమండలము 1,000,000 యోజనాలతో ఉంది. దీనికి ధర్మము మరియు కర్మము అని 2 ఉంటాయి. భూమి ధర్మము అన్నిటినీ స్నేహిస్తుంది, దాని కర్మము అన్నిటినీ తనలో ఇముడ్చుకుంటుంది, తనగా మార్చుకుంటుంది. దానికంటే 10,000,000 యోజనాలతో జలమండలం పెద్దది. ఆ జలమండలం ధర్మం అన్నిటినీ పోషిస్తుంది, దాని కర్మం అన్నిటినీ పదును చేస్తుంది, అంటే తడుపుతుంది. ఇంకా జలమండలం కంటే పెద్ద మండలాలు లేవా అంటే ఉన్నాయి. అగ్నిమండలం, అది 20,000,000 యోజనాలతో ఉంటుంది. దాని ధర్మము ప్రకాశిస్తుంది, దాని కర్మం అన్నిటినీ కాలుస్తుంది. దానికంటే పెద్దది 30,000,000 యోజనాలతో వాయువు ఉంటుంది. దాని ధర్మం ఎప్పుడు చెల్లిస్తూ ఉంటుంది వాయువు, దాని కర్మము అన్నిటినీ చేరుస్తూ ఉంటుంది. వాయువు కంటే పెద్ద మండలము ఆకాశ మండలము. ఇది 40,000,000 యోజనాలతో ఉంటుంది. దీని ధర్మం అన్నిటికీ అవకాశం ఇస్తుంది, అన్నిటికీ బయలై ఉంటుంది. దీని ధర్మము అన్ని వ్యవహారాలు చేసుకునేవి మిగతాటిగా దానికి అది అవకాశం ఇస్తుంది, అది దాని కర్మము. ఈ 5 మండలాల గురించి మీకు అందరికీ బాగా తెలుసు. మాకెలా తెలుసో మీకు కూడా తెలుసు. భూమండలము, అగ్నిమండలము, వాయుమండలము, జలమండలము. ఈ భూమండలాన్ని మీరు చూపించండి అంటే చూపిస్తారు, మీకు తెలియబడే స్థానంలో ఉన్నాయి. 6వ మండలమే ఆత్మ మండలం. అది ఎక్కడుంది అంటే ఎవరు చెప్పలేరు. గురువు దగ్గర చేరి ఎవరైతే ఆ రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది. మేము అలా దాచుకొని పోకుండా మీకు రహస్యమైన మాటలు కూడా మీకు తెలియజేస్తున్నాం. చిన్న గంగన్న స్వామి తన గురువు దగ్గరికి పోయి 6వ మండలం ఆత్మని, అది నేనై ఉండానని ఆ గురు కృప వల్ల తెలుసుకున్నాడు. ఈ సృష్టిలో అతిపెద్ద మండలము, అన్నిటికీ అధిష్టానమైన మండలము ఆత్మ మండలం. అదంతా మన స్వరూపమై ఉంది. మనం ఆ విధంగా మానవకు జన్మకు రావడమే గొప్ప విశేషం. మానవ జన్మనిత్తి పుట్టడమే గొప్ప విశేషం, గొప్ప ఫలప్రదము, గొప్ప అదృష్టము. ఎందుకు అంటే అన్ని మండలాల కంటే ఆత్మ మండలం గొప్పది. అది మన నిజ స్వరూపమై ఉంది ఆత్మ. మనం ఇది మరవకుండా మేమందరము ఆత్మస్వరూపులమే, మాకంటే సృష్టిలో పెద్ద వస్తువు ఏదీ లేదు. మనం ముందే చెప్పుకున్నాము. 1,000,000 యోజనాలు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లతో వరుసగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలు ఉన్నాయని. ఆకాశము కంటే పెద్దది ఆత్మని, అది ఇంత అంత అని చెప్పేకి అవకాశం లేదు. పరమాణువు కంటే చిన్నగా ఉంటుంది ఒక దృష్టితో చూసినప్పుడు. ఒక దృష్టితో చూసినప్పుడు ఈ సృష్టిలో ఏది పెద్దది ఉందో దానికంటే పెద్దగా ఉంటుంది, అది ఆత్మ. ఆ విధంగా ఉండడము దాని ధర్మమై ఉంది. చూడు, మన అందరి ధర్మము మానవ జన్మకు వచ్చి ఆత్మ స్వరూపులమై ఉండడము మన ధర్మము. ఇంకేం కావాలి మనకు? నీవే ఈ సృష్టికి అధిష్టాన స్వరూపుడు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అధిష్టాన పురుషుడు, ఆ పార్టీకి అంతా పెద్ద. జనసేనలో పెద్ద పవన్ కళ్యాణ్. బీజేపీలో ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయా పార్టీలో గొప్ప వాళ్ళు. ఈ సృష్టి అనే పార్టీలోనే మనం గొప్ప జన్మ, మానవ జన్మ అంత గొప్పది. మనం ఆ విధంగా రావడమే గొప్ప విశేషము. ఇది మనం మరువకుండా ఉండాలి. ఇప్పుడు మన చిన్న గంగన్న స్వామి గురువును చేరి ఆయన స్వరూపం ఏమో తెలుసుకున్నాడు. ఇప్పుడు మనకు మీ పెద్ద చదువులు చదివినా, ఎంత గొప్ప తత్వవేత్తలైనా నీవెవరు అని మీరు అడగండి, చెప్పలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ శరీరం మనం ఏమనుకుంటున్నామంటే కనబడే శరీరమే నేను అనుకుంటున్నాం. మనము ఈ శరీరం మనం కాదు. మీకు బాగా నిద్రపోయినప్పుడు గుర్తుంటుంది, తెచ్చుకోవచ్చు తెలివితో. నిద్రపోయినప్పుడు శరీరం ఆడే ఉంటుంది, కూర్చోవడం, పడుకోను, నిద్రపోతూ ఉంటుంది. ఎవరు నిద్రపోయినారు? ఆత్మ నిద్రపోయింది. ఎరుక అనే వస్తువు, తెలివి అనేది పని చేయాలి. అప్పుడు ఈ శరీరం ఏమో పనిచేస్తూ ఉంది. ఇందులో ఉండే అన్ని నాడులు, అన్ని రకాల అణువులు, పరమాణువులు,
హృదయము మరియు ఊపిరితిత్తులు మూత్రపిండాలు అన్ని పనిచేస్తున్నాయి. నిద్రలో చేస్తాయి, మెలుకులో చేస్తాయి, చనిపోయినప్పుడు తప్ప. అయితే ఏది నిద్రపోయిందన్నప్పుడు ఆత్మ నిద్రపోయింది. ఏదైతే నిద్రపోయిందో అదే మన స్వరూపము, అదే ఆత్మ. అంటే అది మళ్ళీ మెలకువలోకి వస్తుంది. మళ్ళీ కళలు కూడా కంటుంది. అది రాత్రిపూట నిద్రపోయినప్పుడు కళలు వస్తాయి. మీకు వస్తాయి రావు? నాకు బాగా వస్తాయి. మీకు వస్తాయమ్మా? కళల్లో సెకండ్ షో వేసుకుంటుంది అది. కళ కానీ కొత్త ప్రపంచాన్ని అదే సృష్టించుకుంటుంది. కళలో ఎవరన్నా ఇస్తారా? కళ అదే సృష్టించుకుంటుంది. అదే ఆ కళలో సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. మళ్ళీ అది మెలకువలోకి వచ్చేదంతా అబద్ధం అనుకుంటుంది. చూడు, ఆ కళలో ఆ ఆత్మ ఏ విధంగా రెండవ ప్రపంచాన్ని సృష్టించుకొని మమేకమై అందులో అది చిక్కుకొని ఇది కళ అని తెలుసుకోలేకుండా ఉంటుందో, అట్లే ఇప్పుడు ఈ సృష్టిలో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ సమస్త అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆ పరమాత్మ ఆత్మే సృజించుకునింది. అందులో తాను మమేకమై తన స్వరూపాన్ని మర్చిపోయింది. మనము నీళ్లను, బావిలో నీళ్లు తవ్వుతాం, బావి నీళ్లు పడినాయి అనుకో, కొంతకాలానికి పాచి పడుతుంది దాంట్లో. మళ్ళీ నీళ్లను కప్పిపెట్టేస్తుంది. అది నీళ్లను కనబడకుండా పాచి అంతా ఆవరిస్తుంది కొన్ని చోట్ల. అట్లా మనలో పుట్టినటువంటి ఈ నేను ఎందున పుట్టిన శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, ఈ కలగూర గంప అంతా ఆత్మను కనపడకుండా దాచిపెట్టి ఇవే పైన వృత్తులు ప్రవృత్తుల్లో ప్రకోపిస్తున్నాయి. ఇవి అనేక రకాలైనటువంటి భ్రాంతులకు, భ్రమలకు లోనైతాయి. మనం పుట్టుకతో ఏకస్వరూపగా పరమాత్మగా పుడతాము. ఏ బాధ్యత ఉండదు. వయసు పెరిగే కొద్దీ నా తల్లి, నా తండ్రి అని మన మనసు అనే కోశంలోకి ఎంతో చెప్పలేనంత లగేజ్ వేసుకుంటాము. నా కులము, నా మతము, నా జాతి, నా ధనము, నా ధాన్యము. వయసు పెరిగే కొద్దీ నా భార్య, నా పిల్లలు, నా ఫ్లాట్లు, నా బంగారు, నా సెల్ ఫోను, నా బ్యాంక్ అకౌంట్ అని ఎంత వేసుకుంటామో దేనికైకి? మనసులేకి. అవి వాటితో పాటు ఇంకా సారాయి అలవాటు ఉండేవాళ్ళు సారాయి తాగుతారు, వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం చేస్తారు, జూదం ఆడేవాళ్ళు జూదం ఆడతారు. ఎన్నెన్నో తిక్కవన్నీ చేసి తన స్వరూపాన్ని తాను గుర్తెరగకుండా ఆ మనసులో ప్రవేశించిన వాటినే మనం ఏ తిండి తింటే ఎట్లా చెప్పుకుంటామో అట్లవే మాటి మాటికి గుర్తుకు వస్తూ నేను పరమాత్మను అనేది మర్చిపోయి జీవగుణాలతో, ఒక పశువు గుణాలతో, ఒక రాక్షస గుణాలతో మానవ జన్మ శ్రేష్టత్వాన్ని మనం నశింపజేసుకుంటాం. ఈ చిన్న గంగన్న స్వామి ఆ విధంగా కాకుండా గురువును చేరి ఈ తన యొక్క అంతఃకరణంలో ప్రవేశించిన ఈ మాలిన్య గుణాలన్నింటినీ కూడా పోగొట్టుకునేకి గట్టి ప్రయత్నం చేశాడు. ఈరోజు మేము ఎక్కడెక్కడి నుంచినో వచ్చి ఆయనకు ఎందుకు జయబెడుతున్నాము? ఆయన మండలాన్ని ఎందుకు ఆరాధిస్తున్నాము? ఆ ఆరాధన వస్తువు అది మండలము. చిన్న గంగన్న స్వామి అని ఏ వస్తువుకైతే పేరు పెట్టారో అదే ఆత్మ. అంటే ఇప్పుడు నా చెవిని చూపిస్తే చెవి అని చెవికి పేరు పెట్టారు, చేతికి చెయ్యి అని పేరు పెట్టారు. మరి నన్ను ఒక పేరుతో పిలిస్తే నీకు పలుకుతా. ఏమని పేరుతో పిలిస్తే? ఎవరికి పెట్టారు ఆ పేరు? నా ఆత్మకు పేరు పెట్టారు. మీ ఆత్మకు మీ పెద్దలందరూ పేర్లు పెట్టారు. ఈ శరీరం పంచభూతాలతో నిర్మాణమైంది. చనిపోయినప్పుడు పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఎక్కడికి పోతా ఉంది? ఏ దేశం లేవు, మళ్ళీ ఏ జన్మనెత్తుతుంది? ఈ వాసనలన్నీ ఏ విధంగా మనం రహితం చేసుకొని తిరిగి జన్మకు రానటువంటి స్థితిని మనం ఏ విధంగా పొందాలో మనకు పెద్దలు, గురువులు నేర్పిస్తారు. దీన్ని మనం బాగా గుర్తిరిగి ఈరోజు చిన్న గంగన్న స్వామి గారిని ఆరాధిస్తున్నామంటే ఆయన శరీరాన్ని ఆరాధిస్తున్నామా? దేన్ని ఆరాధిస్తున్నాము? ఆయన ఆత్మను. ఆయన ఆత్మ గురువును చేరి ఈ గుర్తెరిగింది అన్ని రహస్యాలను తెలుసుకొని తన అహంకారాన్ని నశింపజేసుకున్నటువంటి ఆత్మ కాబట్టి గంగన్న స్వామి అన్ని విధాలా శ్రేష్ఠుడు ఈ సృష్టిలో. ధనకనక వస్తు వాహనాలు సంపాదించిన వాళ్ళకు మనం చేయబెట్టి మండలారాధన చేయము. ఆయన మండలం తన స్వరూపాన్ని తాను గుర్తెరిగింది. మరియు నిజమైన దేవుణ్ణి కూడా అది దర్శించింది. ఆయన మండలము. ఇప్పుడు మనము పుట్టి చనిపోయిన వాళ్ళను దేవతలుగా భావిస్తున్నాము. మంచి మంచి గుణాలు ఉండే వాళ్ళని అందరినీ దేవతలు అంటాం మనం. గురువు చూపించే దేవుడు వేరు. మనకు గురువు మనకు చూపిస్తాడు ఒక దేవుని. ఆ దేవుడు సృష్టికి పూర్వంబు, సృష్టికి పరమందు, సృష్టి ఉన్నప్పుడు సృజన లేక. మనం ఏమనుకుంటున్నామంటే ఒక పొరపాటు చేస్తున్నాం. మనం
ఇప్పుడు పుట్టినాం కదా మనం, పుట్టిన తరువాత ఈ ప్రపంచం ఏదో మనకు పాతదైనట్లు, చాలా సంవత్సరాల నుంచి ఇందులో మనం ఉండినట్లు, ఏమో యమధర్మరాజు మనల్ని మర్చిపోయినట్లు మనం భావిస్తున్నాము. ఎక్కడ? ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం మనం కొత్త వాళ్ళమా పాత వాళ్ళమా? ప్రపంచానికి చాలా కొత్త వాళ్ళము. మన ఆయుష్ ముందు ఎంతో అయిపోయింది. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువు సృష్టిని చేసి చేసి విసుగొచ్చి ఒక ఆదివారము వాళ్ళ భార్యలకు పని ఒప్పచెప్పెట్టి అట్లా గంగా నది తీరానికి పోయినారు విశ్రాంతి తీసుకుందామని. ఎవరు? వాళ్ళ ఆయుష్ ఎంతనో మీకు తెలుసునా? ఇప్పుడు మామూలుగా మనకు 100 సంవత్సరాలు చెప్పారు. ఈ కలియుగం మనం ఒక యుగంలో ఉన్నాం ఇప్పుడు. దీనికి 4,32,000 సంవత్సరాలు అయితే ఈ యుగం అయిపోతుంది. ఏ యుగమో? కలియుగం. దీనికి ముందు ద్వాపర యుగం ఉండింది. దీనికి డబల్ 8,64,000 సంవత్సరాలు. అంతకుముందు రాముడు ఉండే త్రేతాయుగం ఉండింది. దానికి 12,96,000 సంవత్సరాలు. అంతకుముందు పురూరవుడు, పురుకుచుడు, సత్యహరిచంద్రుడు, మాందాత, శిబి ఉండే ఒక యుగం ఉండింది. అదే కృతయుగం. దాని ఆయుష్ ఒక రెట్టింపు ఎక్కువ, అంటే 17,28,000 సంవత్సరాలు. అది ఏది? కృతయుగము. ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం అంటారు. ఈ 4 యుగాలు. దానికి 43,20,000 సంవత్సరాలు. దేనికి? అంత టైం బ్రహ్మదేవునికి ఒక పౌలుకు సమానం, అంతే ఒక రాత్రికి సమానం. అంత 3 ఏళ్ళు బ్రతుకుతాడు. ఆయనకి ఇంకెంత గర్వం ఉంటుంది, నేను ఎంత కాలం బ్రతుకుతానని ఆయనకి ఎంత పవర్ ఉంటుంది ఆయన ఆయుష్ పైన. విష్ణువుకు ఆయన కాలం ఒక పగలుకు సమానం. ఎవరి కాలము? ఇంకా ఆయన కాలం ఎంత ఉందో చూడు. ఎంత ఆయుష్ ఉండేవాళ్ళు ఆ గంగా నది తీరానికి పోయి అక్కడ ఆ నదీ తీరం ఒడ్డున ఒక చిన్న పూరి గుడుసులో ఒక మధ్య వయస్సురాలు ఉండేది. ఒక 50 సంవత్సరాలు ఆయమ్మ వయసు అట్లా కనపడేది. ఆయమ్మ ముఖంలో చింత ఉంటుంది. అమ్మ బలి చింత చేస్తున్నావు అంటే, స్వామి నాకు 2 అల్పాయుష్ కొడుకులు ఉన్నారు, వాళ్ళతోనే నాకు చింత అనింది. ఏమనింది? అల్పాయుష్ అంటే ఎంతమ్మా వాళ్ళ వయసు? 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, 40 ఏళ్ళ అని ఏమో నాకు లెక్క తెలీదు. ఈ నది తీరాన ఆ ప్రక్కన ఉన్నాడు. పెద్దోని పేరు రోమసి మహర్షి, చిన్నోని పేరు అష్టావక్రుడు, అడుగుపోండి అని చెప్పింది. వీళ్ళు పోయి రోమసి మహర్షిని ముందు నీ ఆయుష్ ఎంతనైనా అని అడిగినారు. ఏముంది స్వామి, నాకు 33 కోట్ల రోమములు ఉంటాయి. ప్రతి ఒక్కరికి, స్త్రీలకైనా పురుషులకైనా శరీరములు ఎన్ని ఉంటాయి ఎంట్రుకలు మన పెద్దలు లెక్క పెట్టినారు. 33 కోట్ల ఎంట్రుకలు ఉంటాయి మనకు. అందులో నాకు ఒక ఎంట్రుకు ఊసిపోవాలంటే బ్రహ్మదేవుడు ఒకసారి పుట్టి సస్తే అప్పుడు ఒక ఎంట్రుకు ఊసిపోతుంది అన్నాడు. ఎవరు? అబ్బా, ఇంత ఆయుష్ ఉండేవాడు ఆయమ్మ చూస్తాడు అంత బాధపడతా ఉంది. నేను 33 కోట్ల సార్లు పుట్టి చస్తే ఆయమ్మ ఒకసారి పుట్టి చస్తాడు. ఆయన ఎంత ఆయుష్ అని చెప్పి ఒక ఎంట్రుకు రాలిపోతే ఇట్లా 33 కోట్ల బ్రహ్మదేవుళ్ళు పుట్టి చస్తే వాడు చచ్చేది. వాని తమ్ముని ఆయుష్ ఎంతను కనుక్కుందామని పోయినాడు. ఏం పేరు మా వాని తమ్ముని పేరు? అక్కడికి అడుగుతానే, నాయన నా ఆయుష్ మా అన్న ఒకసారి పుట్టి చస్తే నాకుండే 8 వంకర్లలో ఒక వంకర బాగా మళ్ళా నేను అంతకాలం బతుకుతాను అన్నాడు. విష్ణువు బ్రహ్మ మాయమైపోయినారు. అటు నుంచి ఎంత ఉంది ఆయుష్ లెక్క పెట్టాక అయ్యేదా పోయేదని ఆయమ్మకి చెబుదాం బుద్ధి ఆయమ్మ దగ్గరికి పోయినా. ఏమి నాయన వచ్చినారంటే, అమ్మా నీకు బుద్ధుందా లేదా? వాళ్ళు ఏమన్నా మామూలు ఆయుష్ వల్ల మా నాయనట్లా ఆయుష్ ఉండేవాళ్ళు, ఎందుకమ్మా నువ్వు దుఃఖపడతావంటే, నాయన అట్లా వాళ్ళు నాకు ఇప్పుడు 50 మంది పుట్టి సచ్చినారు అని అంట ఆయమ్మ. ఎంతమంది? ఇంకా ఆయమ్మ ఆయుష్ ఎంతనో లెక్క పెట్టుకోండి. ఇంత అనంత కాలం ఆయుష్లో మనం ఒక మినుగురు పువ్వు ఎక్కట్లు వచ్చినాం వీడికి. ఎక్కడికి? ఈ ప్రపంచంలో. దీంట్లో రాగము, దేశము, డంబము, అహంకారము, భయము, భ్రాంతులతో విరవీకి భయపడి బ్రతుకుతారు. పోనీ 100 ఏళ్ళు గట్టిగా ఉందే మనకు, అర్థం నిద్రకపోయే, బాల్యంలో 20 ఏళ్ళు తెలియకపోయే, 50-60 ఏళ్ళ తర్వాత మన ఆయుష్ దమ్మిడికి పనికిరాదు. ఎంట్రుకలు తెల్లబడతాయి, రోజు పెయింట్ పూసుకోవాలి, మోకాలు నొప్పులు, కన్ను కనపడవు, మిడుసులు నొప్పులు, బిడ్డలు అందరూ అసహించుకుంటారు. ఏ వయసు? 60 తరువాత. భోజనం కంటే మెడిసిన్ బిల్లు ఎక్కువ అవుతుంది.
ఇట్లా పనికిరాదు, కింద పనికిరాదు, మధ్యలో ఉండే ఆ కొంచెం ఆయుష్తో ఆవేశము, కోపము, ఈర్ష్య, జాతి, మతము, కులము, వర్గ, భాష భేదాలతో మనం అలజడితో బ్రతుకుతున్నాం. ఎలా బ్రతుకుతున్నాము? అలజడితో. అదిగాక అభద్రతా భావన, భద్రత లేదు మనకు. గురుదేవా నాకేం కానీ తృప్తి ఉందా? తృప్తి ఉండాలి. మనకేముండాలి? ధైర్యం ఉండాలి. ప్లస్ తృప్తి ధైర్యంతో పాటు సంతోషం ఉండాలి మన హృదయంలో. ఏముండాలి? సంతోషము. ఇవన్నీ మనం ఓతప్రోతంగా కలిగి మనం 100 ఏళ్ళు కాదు. వాళ్ళు చెప్పినారు చూడు, ఆయుష్ శమీక మహర్షి అష్టావక్రుడు వాళ్ళమ్మ దానికంటే కూడా ఇంకా ఎక్కువ కాలం బ్రతకచ్చు. ఎట్లా బ్రతకచ్చు? సృష్టికి ఏదన్నా మేలు చేసి. ఎట్లా మేలు చేయాలి. పురూరవుడు, పురుకుచ్చుడు, మాందాత, శిబి, రాముడు, కృష్ణుడు ఇప్పుడు ఉండారా? వాళ్ళ యుగాలు ఎప్పుడు అయిపోయిండేది? అయినా వాళ్ళు స్మరిస్తున్నామా లేదా? స్మరిస్తున్నాము. వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద పనులు చేశారా? లేదు నాయన. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్నారు, అత్తమామలను ప్రేమగా చూసుకున్నారు, మరియు ఇరుగు పొరుగులను ప్రేమగా చూసుకున్నారు. రాముడు ఆయన హృదయం అంతా ప్రపంచాన్ని ప్రేమించేంత బలీయమైన ప్రేమ హృదయం. అంటే ఎవరిది? రాముంది. మనకు మన ఇంట్లో వాళ్ళే మార్కు లేరు. నీకు శంకరెడ్డి మీ భార్య 100కి 100 మార్కులు వేస్తుందా? ఆయనకు పాస్ మార్కులు కూడా లేదు. ఆయన కథ నాకు బాగా తెలుసు. కొడుకులు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ పాస్ మార్కులు. ఎందుకు మనం అలా బ్రతుకుతున్నాము? చీటికి మాటికి కోపము, ఈర్ష్య, ఆవేశము, నోరిపితే అబద్ధాలు. ఆకారమేమో మానవునిగా ఉన్నాము. మజా చూడు, సూపర్గా తెల్లబట్టలు వేసుకొని ఎంత బాగున్నాము. నేను గురువులం అయితే ఇంకా బాగుంటాం. కుంకుమ పెట్టుకొని చంద్రుని వలె మెరుస్తూ అంటాము. హృదయం ఉండాలి. అట్లేముండాలి? మాట శుభ్రత, వస్త్ర శుభ్రత ఉంటే కాదు, భావ శుభ్రత ఉండాల. ఏం శుభ్రత? హృదయ శుభ్రత ఉండాలి. హృదయంలో ఏ ఈర్ష్య, డంబము, అసూయ, ఈష్ణత్రయాలు, వాసనత్రయాలు, అర్షోడ్డర్గాలు, అష్టమదాలు, అష్టపాశాలు, సప్త వ్యసనాలు, ఈ చెత్త చెదారం అంతా తీసేసుకొని హృదయం అనే ఇంటిని పవిత్రంగా పెట్టుకోవాలి. మన చిన్న గంగన్న స్వామి గురువు అలా చెప్పాడు ఆయనకు. ఎవరికి? చిన్న గంగన్న స్వామికి. నాయనా, దేవుడు అనగా వేరు దేశమున లేడు. దేవుడు దేశములో లేడు. నీకు జన్మనిచ్చిన వారే పో దేవుడు. ఎవరు నీకు దేవుడు? మొదట తల్లి, తండ్రి. మళ్ళీ ఎవరు దేవత? మూడో దేవుడు. మాకు మీ భార్యలు దేవత, మీకు మీ భర్తలు దేవుళ్ళము. అవునా కాదా? 3 ముళ్ళు వేసుకొని ధర్మేశ, అర్థేశ, కామేశ, మోక్షేశ, నాతిచారామి అని 3 ముళ్ళు వేసాం. ఎవరికి? భార్యకు. మన ఇంటికి వచ్చింది వాళ్ళ అత్త, అమ్మ, వాళ్ళ తల్లి, తండ్రి అందరిని వదులుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? మనము ప్రేమించాలి. వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమను. మేమైతే ఇంకా ఎక్కువ ప్రేమ. మనకు మెయిన్ నేను చెప్పే బోధ సారాంశం ఏమంటే, భేద దృష్టిని పోగొట్టి అభేద దృష్టిని కలిగి ఉండాలి మానవుడై పుట్టిన తరువాత. ఏం దృష్టి ఉండాలి? అభేద దృష్టి అంటే ఏమి? భేద దృష్టి అంటే ఏమి? నేను ఒక కథ చెప్పి వీళ్ళకి ఇస్తాను మైక్. మళ్ళా ఈ కొత్త కొట్టాల అనే గ్రామంలో పెద్ద ధనవంతులు ఉన్నారు. వాళ్ళకు ఒకటే కుమారుడు. బాగా చదివించారు. అటు ఇటు తిరిగి వాడిని పెళ్లి వయసు రానిచ్చి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. 6 నెలల తర్వాత ఆ పాప ఇలా పోయి మనకు ఒక కాలు వస్తుంది ఆడ, ఏరు పెద్ద ఏరు, అది పోతా ఉంటే దానిలో పడి చనిపోవాలా అనుకునేది. ఆ ప్రక్కనే ఒక గురువు ఇట్లా బోధ చెప్తా అంత శిష్యులు ఉన్నారు. ఏం మీరంతా గురువు పూజిస్తున్నారు, దేవాలయాల్లో కదా పూజించాల్సిందే, ఆయన మనిషే కదా అని. నాయన రే, ఆయన గురు పాదము రాని పదవి, ఆయన చెప్పే పదములు చాలా గొప్పగా ఉంటాయి, ఆయన ఆశీస్సులే ఫలిస్తాయి, మేమేం తెక్కోలేం కాదు, నువ్వు కూడా రా అమ్మాయి, నమస్కారం చేసుకో, నీకు జనన మరణం అనే ఘోర సంసార బాధను గురువు పోగొడతాడు అని చెప్పినారు ఆ పాపకు. ఆ పాప పోయిండేది ఎందుకు? చనిపోవాలని పోయింది ఆడికి. ఓ అమ్మ, గురువు మరణము బాధ పోగొడతాడంట అని చెప్పి పోయి పాదం పట్టుకునేది. ఏమ్మా పాదం వదిలిపెట్టు అన్నాడు గురువు. నేను వదిలిపెట్టాను, నాకు చనిపోయే వరం ఇస్తే. సరే అమ్మా చనిపోదులే, వదిలిపెట్టు అన్నాడు. ఏమ్మా చనిపోవాలంటాను, ఈ మధ్యనే పెళ్ళి అయినట్టుంది, ఇంకా పిల్లలు కూడా లేరు, ఏమ్మా అంత కష్టం అంటే, నేను ఎన్నో ఆశలతో వచ్చాను. ఎక్కడికి వచ్చినప్పటి నుంచి మా అత్త పరమ గయ్యాలి, పెత్తనం అంతా ఆయమ్మదే. ఆయమ్మ మాటను జవదాటాడు మా మామయ్య, మా వాళ్ళిద్దరి మాటను నా భర్త జవదాటాడు. నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను సుఖపెడతారంటే అది అయ్యే పని కాదు. పరమ గయ్యాలి, మొండితనము.
ఇంక విడాకులు తీసుకుంటే చెడ్డ పేరు, నేనే చనిపోదామని వచ్చిన స్వామి అని. ఎందుకమ్మా నువ్వు చనిపోయేది, అంత పరమ గయ్యాలిని మెత్తనే చంపుదాములే అన్నాడు గురువు. అమ్మ చంపితే కేసు వస్తుంది, చెడ్డ పేరు కదా అంటే, కేసు రాకుండా మనం చంపుదాము డౌట్ లేకుండా అని. పాపం కదా అనింది. ఎవరు? ఏం పాపము? రాముడు చంపలేదా ఎంతోమందిని దుర్మార్గులను, కృష్ణుడు చంపలేదా, మెత్త దుర్మార్గురాలు చంపుదాం నీ గురువుని చెప్తున్నా కదా. అయితే సరే అనింది. ఇదిగో విభూది ఇస్తా, రాత్రి పాలల్లో కల్పించే. ఎవరికి? అద్దక్క. 30 రోజులకి వెళ్ళిపోతుంది, మెత్త చనిపోతుంది, పీడపోతుంది, ఎవరికి డౌట్ రాదు. అయితే ఈ స్వామి అనింది. విభూది ఇచ్చేటప్పుడు గురువు కండిషన్ పెట్టాడు, ఈ 30 రోజులు మీ అత్తను నువ్వు బాగా చూసుకోవాలి, ద్వేషించకూడదు, ఆయమ్మ ఏం మాటలు అన్నా కూడా నువ్వు పట్టించుకోకూడదు, నీ ప్రేమను నువ్వు ఇస్తానే ఉండాల. నువ్వేం చేయాలి? నువ్వు ఎక్కువ ప్రేమిస్తానే ఉండాలి, రోజు రోజుకు పెరగలని. ఈ పాప ఆలోచించింది. 4 వారాలు అయితే ఎంత అవుతుంది? వారం అంటే ఎన్ని రోజులు? ఎన్నాళ్ళు వస్తుందిలే సమయాన్ని మాట తీసు. నువ్వు భద్రం మళ్ళీ పొరపాటు చేసి ఇది పని చేయదు, ఏది విభూది పని చేయదు అని తీసుకు. సరే స్వామి అనింది. రాత్రికి పాలల్లో కలిపి ఇచ్చేసింది. ఎవరికి? అత్తకు. ప్రొద్దున్నే లేస్తానే వేడి నీళ్ళు పెట్టడం, బాత్రూంలో ఎక్కించుకోవడం, ఈపు తిక్కడం, శరీరం అంతా తిక్కడము, చపాతీనా పూరీనా ఇడ్లీలా పెసరట్ట దోశ టిఫిన్ ఏది కావాలంటే అది చేసి పెట్టడము, మళ్ళీ మధ్య మధ్యలో ఫ్రూట్ సలాడ్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ స్నాక్స్. ఇంత బాగా చూసుకుంటుంది ఎవరిని. మళ్ళీ సాయంత్రం అయితే పడకనంతా బాగా శుభ్రపరచడం, పడుకోబెట్టి పాదాలు వత్తడము. అత్త ఏదో చేస్తాంది, నన్ను మోసం చేసి వశీకరణ చేస్తూ ఉంది, ఇట్లా వాళ్ళని ఎంతమందిని చూసినా అనుకుంటా ఉంది. ఎవరు? అత్త. అయితే 2వ రోజు ప్రేమ తగ్గల. ఎవరికి? ఇంకా రెట్టింపు అయింది. 3వ రోజు పెరిగింది. 4వ రోజు అయితే నా చీరలు కట్టుకో అత్తమ్మా, నా నగలు పెట్టుకో అత్తమ్మా, నీకేమన్నా డబ్బులు కావాలన్నా మా అమ్మ నాన్నని అడిగి నీ అకౌంట్కి వేపిస్తాను, సెల్ ఫోన్ ఇంకా నీకు యాపిల్ ఫోన్ తీసిస్తాను అత్తమ్మా అని ఇట్లా ప్రేమ పెరుగుతూ ఉంది. ఎవరిపైన? అత్త పైన తగ్గల. 10 రోజులు అయిపోయాయి, 12 రోజులు అయిపోయాయి. అత్త రివర్స్ గేర్ వేసింది. ఇప్పుడు ఏమేసింది? నేను ఇన్నేళ్ళు అయింది భర్తకు సేవ చేసి, ఒక్క రోజుల్లో నన్ను అడిగినాడు భోజనం చేసినావా, ఏమన్నా సెల్లు కావాలన్నా, ఏమన్నా బట్టలు కావాలన్నా అని. ఏ ఇంటి పాప వచ్చింది, ఎంత ప్రేమతో చూసుకుంటా ఉంది. ఈయనకి ఎన్ని 50 లక్షలు ఖర్చు పెట్టి చదివించిన అనే కొడుకుని ఎప్పుడన్నా నన్ను అడిగినాడా అని చెప్పి కోడల పైన రోంత ప్రేమ మారి ఆమె కూడా కూరగాయలు జరిగిస్తా కోడల, ఏది నువ్వు నా ముందు దోశ తిను బలి బాగుందని ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి. ఎవరికి? 2 రోజులు 3 రోజులు 25వ రోజుల ఇద్దరు ఆడవాళ్ళ స్నేహితం అద్భుతంగా ఉంటుంది. కలుసుకోవాలి. ఎవరు? అతి రహస్యాలు కూడా చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్, అట్లుంటారు. మజా మజా. ఇంత ఫ్రెండ్షిప్ అయిపోయింది. 29 వచ్చింది, 30 రోజులు వచ్చింది. ఇంకా అత్త ఏమైపోతుంది? మాట ప్రకారం చనిపోతుంది. కోడాలు పరిగెత్తి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? గురువు దగ్గరికి పోయి పాదం పట్టింది. ఏమ్మా రేపుతో మీ అత్త వెళ్ళిపోతుంది, భయపడద్దు స్వామి, భర్త పోయినా పర్వాలే, మా మామ మా అమ్మ పోయినా లాస్ట్కు పర్వాలే, అత్త మాత్రమే ఉండాలి. ఏమ్మా 30 రోజుల ముందు మా అత్త వెళ్ళిపోవాలంటివి, పంపిస్తామంటివి, అప్పుడే మార్పు వచ్చిందంటే అప్పుడు పొరపాటు పని. ఎప్పుడు? ఏమ్మా 30 రోజులకి అంత మార్పు వచ్చింది మెత్తలోనంటే, మా మెత్తలోగా తిక్కదానా నీలో వచ్చింది మార్పు. ఎవరిలో? నీలో. 30 రోజులకు ముందు నువ్వు నన్ను అనింది మా అత్త, మా మామ నన్ను అన్నాడని ఈర్ష్యా ద్వేషాలు పెట్టుకున్నావు హృదయంలో. ఎన్ని రోజుల ముందు? వాళ్ళు ఏమన్నా నీ గాలికి వదిలేసినావు, నీ ప్రేమను నువ్వు ఇస్తూనే వచ్చావు. ప్రేమ ఇస్తే అట్లా ఇవ్వాలి. మనం ఎవరికి ఇచ్చినా ఏం చేయాలి? ప్రేమను అలా ఇవ్వాలి. వాళ్ళ నుంచి ఏమీ కోరుకోకూడదు. మనం ఫలాపేక్ష లేకుండా ఇవ్వాలి ప్రేమను. ఓ కోడల నువ్వు అట్లా ఇచ్చావు మెత్తకు, మెత్త నుంచి ఫీజు తీసుకోకుండా. మనకట్లా ప్రేమనిచ్చే వాళ్ళు సృష్టిలో ఉండారు. ఎవరు ఉండారు? శంకరెడ్డి స్వామి. వేదము చెప్తాది, శిష్యుడు గురువు దగ్గరికి పోయినప్పుడు నిజమైన దేవుడు ఎవరు అని శిష్యుడు అడిగితే, ఒరే నాయన, నిజమైన దేవుడు ఈ సృష్టిలో మాతృదేవోభవ పితృదేవోభవ అని ఋగ్వేద యజుర్వేద జ్ఞానకాండాలు చెప్తాయి. మీరు ఎప్పుడైనా చదివినారు అవి? ఏంటికమ్మా తిక్క అబద్ధాలు చెప్తారు. దీన్ని చదవడం సరిపోతుంది మన బతుకంతా. దీన్ని సెల్లు సైతాన్ వచ్చింది, ఇప్పుడు తోడేస్తా ఉంది. దీన్ని పక్కన పెట్టండి. ఈ ప్రపంచంలోనే హైందవ సాంప్రదాయం చాలా గొప్పది. ఏది?
ఋషులు మనోళ్ళు ఋషి పుంగవులు నడిచిన దేశం మంది. అట్లా దేశంలో మనం పుట్టాము. గర్వకారణం మనమంతా ఈ దేశంలో పుట్టడమే. ఎంతో నిస్వార్థమైన బోధ, కల్పితము, భ్రాంతి లేని బోధ చెప్పారు మనోళ్ళు. ఏం చెప్పారు? నీ నిజమైన మతాభిమానంతో చెప్పలా, సృష్టిలో ఉండే అన్ని మతాల బోధలు భ్రాంతి బోధలే. అన్ని మతాల బోధలు భ్రమను కలిగిస్తాయి. అది జైనం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, బౌద్ధము, సిక్కు, యూదు, ఏ మతాలైనా ఏం కలిగిస్తాయి? భ్రమ. అంటే ఏమి వస్తువే ఉండదు, వస్తువు ఉంది ఉంది అని చెప్తాయి అవి. అక్కడ వస్తువు పరలోకము లేదు, ప్రభులోకము లేదు, ఏ లోకాలు లేవు, అక్కడ ఎవరు లేరు, ఉండారని భ్రమింపజేస్తాయి. అయితే మన హైందవ సాంప్రదాయం అట్లా భ్రమలు కలిగించదు. ఏం చేయదు? మీరు చూడండి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలు, జ్ఞానకాండలు, ఉపనిషత్తులు, జ్ఞానకాండలు చూడండి నాయన. నీకు ఉన్నప్పుడు నీకు దేవుడు ఎవరు అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, నీకు జన్మనిచ్చిండేది తల్లి, బీజదాత తండ్రి, పెంచి పోషించినటువంటి వాళ్ళనే చూడండి. వాళ్ళను చూసిన వాళ్ళకే గుళ్ళు కట్టారు. మనము ప్రేమను ముందు కథలో చెప్పుకున్నట్లు ఎవరి నుంచి కూడా మనం దేన్ని ఆశించకుండా మనం ప్రేమను ఇవ్వాలి. అట్లా కొన్ని మనకి ఇచ్చేటివి ఉన్నాయి సృష్టిలో. ఏవో చెప్పండి. సూర్యుడు ఉన్నాడు, ఫీజు అడుగుతాడా? ఇస్తానే ఉంటాడు. సూర్యరశ్మిని ఇస్తానే ఉంటాడు. మొక్కలు పండ్లు ఇస్తానే ఉంటాయి, నదులు పారుతూనే ఉంటాయి. ఇన్ని మనకిస్తూ ఉంటే మనమేం చేయాలి? నాకేమిస్తారు? సూపర్ 6 ఇచ్చినాడా? ఇవ్వలా, ఒట్టి మాటలే. వానికి వేయకూడదు ఈసారి ఓట్లు. ఎవరికే? సూపర్ 6 ఇస్తానని మాట తప్పిన మన నాయన గంట పెట్టుకున్నాడు. ఏమన్నా మన తాతలు లెక్క ఉంది ఆయన తన ఇచ్చేకే. ఏమన్నా కాళ్ళు లేవు, చేతులు లేవు, మనం ఏమన్నా మూర్ఖులమా, దరిద్రులమా? ఎప్పుడు ఎవరేమిస్తారని చూసి చచ్చిపోతాను. ఏం రోగం మనకు? కాళ్ళు చేతులు కష్టపడలేము. కదిర్లు చూస్తురా అండి, బీహార్ వాళ్ళు వచ్చి ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు పథకాల కోసం ఎదురు చూస్తాను కదా. కష్టపడాలి, మనమే ఇవ్వాలి. కానీ మనం ఎవరి నుంచి ఏది తీసుకుంటే ప్రయత్నించకూడదు. అది మీ ఇళ్ళల్లో మేము చెప్పే ఫైనల్గా మాటలేమి? సృష్టిలో అన్నీ నశించిపోతాయి. సృష్టిలో అన్నీ మంచి గుణాలు నశించవు, ప్రేమ నశించదు. ప్రేమను ఇచ్చినటువంటి వాళ్ళే మన పెద్దలైనటువంటి మహానుభావులు. అట్లా దేశంలో మనం పుట్టాము. ఇంతకంటే ఏమి కావాలి అని ఉన్నంతలో తృప్తి పడదాము. లేదని లేని దయ్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆరోగ్యాన్ని ఎక్కువ మీకు చెప్పేది నేను ఒక్కటే, చూసి సంతోషపడాలి. మనం ఏం చేయాలి? వాళ్ళ కార్లు ఉన్నాయి, సంతోషం, కార్లలో తిరుగుతున్నారు. వాళ్ళకి బంగారు ఆభరణాలు ఉన్నాయి, సంతోషం. పట్టు చీరలు ఉన్నాయి, సంతోషం. ఎప్పుడు లేని దరిద్రాన్ని మనం అనుభవించకూడదు. ఉన్నవారిని చూసి సంతోషపడాలి. మొట్టమొదట మనకి ఇంత మాత్రం గురువు ఇచ్చాడని తృప్తి ఉండాలి. ఎప్పటికీ దేన్ని ఎవరి నుంచి కోరుకోకూడదు. మనమే ఇచ్చేకి గట్టి ప్రయత్నం చేయాలి. మనం తినేది 10 మందికి పెట్టాలి. మన మాటలు సత్యత్వంగా ఉండాలి, సరళంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, అనహంకారంగా ఉండాలి. ఏవి? మనం నరకులంలో ఉన్నామా, గురుకులంలో ఉన్నామా? గురుకులంలో ఉండి ఇంత పెద్ద గురుబోధ వింటున్నాము కాబట్టి మనలో గణనీయమైన మార్పు ఉండి శాశ్వతంగా నక్షత్రాలు నాశనం అయిపోవచ్చు, సూర్యచంద్రాదులు గతు తప్పి నశించిపోవగావచ్చు, పంచభూతంబుల ఉనికి నశించగావచ్చు. మనం చేయు క్రియలు శాశ్వతమై ఉండున్నాయా అంటాడు. మనం చేసే క్రియలు మంచి సత్యము, ధర్మము, న్యాయము, కరుణ, ప్రేమ, జాలి, త్యాగము, ఉన్నంతలో తృప్తి, ఇటువంటివన్నీ మన హృదయ సామ్రాజ్యములో మనం లిఖింపజేసుకోవాలి. అది మానవ జన్మ శ్రేష్టత్వం. ఊరికైనా మానవ జన్మ శ్రేష్టత్వం అంటే ఒట్టి మాటలతో కాదు, గట్టిగా ఇవి లిఖింపజేసుకొని ఆ కోడాలు ఏ విధంగా భేద బుద్ధిని వదిలిపెట్టి అంతపైన అభేద దృష్టి కలిగిందో. అభేదం అంటే భేదం ఉండకుండా ఉండడం. నేను, మీరు, నాది, నీది, నా కులము, మీ కులము, ఇట్లా భేదము లేకుండా అభేదంగా ఉంటూ మన చిన్నగంగయ్య గురు కృపకు పాత్రుడైనాడు కాబట్టి ఆయన మండలాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఆరాధించడం అంటే ఏమినైనా ఆయనను ఆరాధించడము అంటే గొప్పగా భావించడము, సేవించడము. ఆయన కంటే ఇంక గొప్పది లేనంత ఏక స్థితి దృష్టితో మనం గమనించడం. ఇప్పుడు మనం ఆరాధిస్తూ మనం ఏం కావాలి? ఇప్పుడు ఆరాధనీయులం కావాలి. మనం కూడా దీపావళి పండుగ రోజు ఎవరు చనిపోతారు, చనిపోయి మనం టపాసులు కాలుస్తాం. ఎవరు
పని పీడబోయింది అని. మనం సచ్చినప్పుడు ఎవరు టపాసులు కాల్చకూడదు. కనీసం నెల రోజులన్నా బాధపడేడిగా బ్రతకల్లా మనం. ఎట్లా? మన భర్త, మన బంధుబాంధవులు, ఇరుగు పొరుగోళ్ళు వాళ్ళు బాధపడేడిగా బ్రతకాలంటే ఏం చేయాలి? మోసం చేయొచ్చునా? అబద్ధాలు చెప్పొచ్చునా? అన్నీ నాకే కావాలని కోరుకోవచ్చునా? కోరుకోకూడదు. విశాలమైన ప్రేమ, విశాలమైన కరుణ, విశాలమైన తృప్తి, విశాలమైన ఎప్పుడు నవ్వుతూ ఉండే స్థితి ఎలా ఉండాలి? గర్వము, అహంకారం పనికిరాదు. ఇవన్నీ మీ గురువులు చాలా కోణాల్లో బోధిస్తారు. ఏ కోణంలో చూసినా చిన్నగంగన్న స్వామి మానవ జన్మకు వచ్చి ఇవన్నీ బోధలు విచారించి మీకు ఎక్కువగా మిమ్మల్ని ప్రార్థించడం నేనేమంటే, మన జీవిత విధానము గొప్పగా తీర్చిదిద్దబడాలంటే దయచేసి మీరు సినిమాలు, సీరియళ్ళు చూడొద్దండి. సెల్ ఫోన్ మంచికి వాడుకోండి. దీన్ని ఎక్కువ వాడడం వల్ల మీ శరీరంలో ఉండే 72,000 నాళ్ళ ధాతువులు పుష్టి తగ్గిపోతుంది. వైబ్రేషన్కు కన్నులు, చెవులు మొత్తం నశించిపోతాయి. ఏదో చైనా బొమ్మలు, మలేషియా బొమ్మలు ఇంట్లో పెట్టుకోవద్దండి. షోకేజీల్లో మన భగవద్గీత, మన భాగవతము, రామాయణము, దీక్షితీయం ఇటువంటి సద్గ్రంథాలు పెట్టుకోవాలి. రోజు సాయంత్రము, ఉదయం ఒక అర్ధగంట అయినా చదవాలి. ఎంతన్నా జీవితం అలజడిగా ఉన్నీలే. వేదం చెప్తాది, మీరు చూడండి కావాలంటే. కఠోపనిషత్తు చెప్తాది, నాయన దశకర్మానం ప్రాతకాలం స్నానం ఆచరే అంట. అదేమంటుంది? 10 పన్నులు నీలే, ఉదయం లేస్తానే స్నానం చేయండి. శతకర్మానం సమయానుకూలం భుక్తం ఆచరే. 100 పన్నులు నీలే, టయానికి ఏం చేయాలి? మీరు తినలేదనుకో, లోపల లాలాజలము, క్లోమరసము, ఆంతర్రసం అనేటి ఊరి మన చిన్న ప్రేవులను వాటిని పట్టి మనకు అనేక జబ్బులు వచ్చేడికి చేస్తాయి. ఏదో ఒకటి తినేయాలి సమయానికి. సహస్ర కర్మానం సమయానుకూలం కర్మమాచరే. 1000 పనులు ఉన్న టయానికి పని చేయాలి మనం, పోస్ట్ పోన్ చేయకూడదు. దశసహస్ర కర్మానం సమయానుకూలం సద్గ్రంథ పఠన ఆచరణి. ఏం చేయాలి? 10,000 పనులు నీలే, ఉదయము సాయంత్రము మన సాంప్రదాయ గ్రంథాలు మనం చదవాలి. మీరు మహమ్మదీయులను, క్రైస్తవులను చూడండి, వాళ్ళ ఆచారాలు ఒక్కటి కూడా పోగొట్టుకోవాలి. ముందుండే ఆచారాలు అట్లే ఉన్నాయి. 5 పూట్లు నమాజ్ చేస్తున్నారు. వాళ్ళు చూస్తే రోజు 3 పూట్లు యేసు ప్రభు కింద కూర్చొని వాళ్ళు ఆయన వార్తలు స్మరించుకుంటున్నారు. కార్లు వాడుకుంటున్నారు, మంచి మంచి బంగళాలు వాడుకుంటున్నారు, అన్నీ వాడుకుంటున్నారు. వాళ్ళ సాంప్రదాయాన్ని వదల్లా వాళ్ళు. మనకు హిందువులకు వచ్చిండే రోగమేమో మన సాంప్రదాయమే లేదు. వాళ్ళు బ్రహ్మాండంగా బురకాలు వేసుకుంటున్నారు. ఆదివారం వస్తే చర్చికి పిల్ల జల్లా బుక్కు చేతిలో పట్టుకొని పోతున్నారు. మనం ఐక్యత లేదు మనలో. మీ పాదాలకు అనేక నమస్కారాలు. మొట్టమొదట కులభేదం వదిలిపెట్టాలి మనం. ఏం భేదము? కులభేదము. మేము రెడ్లము, మాకేమన్నా 3 చెవులు ఉన్నాయా, 2 తలకాయలు ఉన్నాయా, 3 కాళ్ళు ఉన్నాయా? మూర్ఖులారా, మేము రెడ్లమని ఎందుకురా చచ్చిపోతారు మీరు? మీరు రెడ్లు, మీ శరీరం లోపలంతా సీము, రక్తము, మలము, మూత్రం. కొంతమంది మూర్ఖులు, వాళ్ళు మాలోళ్ళు, మాదిగోళ్ళు, బ్రహ్మస్వామి వాళ్ళ దగ్గరికి తీసుకుంటాడు. గురువుకు కులభేదం ఉంటుందా? మతభేదం ఉంటుందా? అట్లని మీరు కూడా మీ పద్ధతిలో మేము ప్రేమిస్తున్నామని మీరు కూడా మరీ రెచ్చిపోకూడదు. సమయ సందర్భాల్లో నేను ఒకనే ఉన్నప్పుడు నా దగ్గర మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. సంఘము ఇవన్నీ తొందరగా పోవు. ఏవి ఈ భావాలన్నీ? ఈ విధంగా మనమందరము హైందవులము కలిసికట్టుగా ఉండాలి. కులభేదం వదిలిపెట్టేస్తాం. లేదంటే మన మనుగడ చాలా కష్టం. వచ్చే రోజులు ఏమవుతుంది? చాలా కష్టం అవుతుంది, ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మనం ఐక్యతగా రావాల్సిన కాలం ప్రారంభమైంది. కులభేదం వదిలిపెట్టి మనమందరము సరళ సమానత్వంగా ఉంటూ అందరం ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ముందుకు పోవాలి. మన సాంప్రదాయ పద్ధతులు, ముఖము లేస్తాని కుంకుమ పెట్టుకోవాలి. మనం, నా కూతురుంది చిన్న సొక్క పెట్టుకుంటారు, నాకు ముందే చిన్న కన్నులు కనపడవు. కుంకుమ పెట్టుకో పాపాటి, పెట్టుకుని నీకు కనపడలా డాడీ అంటుంది. ఇదేంటి ఇది డాడీ పదం, ఇంగ్లీష్ పదం. నాయన అంటే మన హృదయం ఎంత బాగుంటుంది. మన సాంప్రదాయ పద్ధతులు మనం పాటించాలి. నిండు బట్టలు వేసుకోవాలి. స్త్రీలు ఏం చేయాలి? మీరు నిండు బట్టలు, వెనుక ముందు ఎక్కడ జాకెట్ గుట్టించుకుంటే వాడు చచ్చిపోవాలి. ఎవరు? టైలర్ గాడు. ఇంకా చీరలు 16 మూర ఉంటేనే మీరు కట్టుకోవాలి. ఎక్కడ మీ ముఖం తప్ప. వాళ్ళు చూడండి ఆ పక్కన పార్టీలు ఎట్లున్నారు. ఇవన్నీ మనం పాటిస్తూ మన సనాతన ధర్మాన్ని, చాలా గొప్పది.
సనాతన ధర్మం అంటే కులభేదం చూపేది, దేవాలయాల్ని కొంతమందిని పంపించి కొంతమందిని పంపకుండా అట్లా ఎక్కడ ఏ బుక్కులు రాయలే. కొంతమంది మూర్ఖులు మధ్యలో పెట్టారు. మీరు భగవద్గీత ఉపనిషత్తులన్నీ చదివాను, అక్కడెక్కడ మానవుని అంటరాని వానిగా చూడమని ఎక్కడా చెప్పదు. మధ్యలో కొంతమంది చేశారు ఆ పనులు. ఇవన్నీ మనం గమనిస్తూ ఈ పద్ధతుల్లో ఉంటూ భేద దృష్టిని పోగొట్టుకొని అభేద దృష్టితో ఉంటూ ఈ సృష్టికంతా ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే పరిపూర్ణుడు. ఎవరు? అది తెలియక మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటాడు. ఇంత అనంత కాల ప్రవాహములు మీ దేవుడు ఆ దేవుడు గొప్ప. మీ దేవుడు ఒక చింతపిచ్చిన సృష్టి మనం చూస్తాము, సృష్టిస్తాడా ఆ దేవుడు అనగానే? మన కరోనా జబ్బు వచ్చిందే, ఈ దేవతలంతా ఎక్కడ పోయినారు? అయితే నిజ గురువు చెప్పే దేవుడు అహంకారం లేని దేవుడు. ఏ దేవుడు? జనన మరణములు లేని దేవుని గురించి నిజ దేవుడు గురువు చెప్తాడు. దాన్ని అంతా మనం ఇంకా చాలామంది గురువులు ఉన్నారు. ఈరోజు మనకు శుభదినం. ఎందుకంటే ఈ బి కొట్టాల గ్రామానికి సుదూరంగా పచ్చని దృశ్యాలు, పగులు చూస్తే మనం అన్ని మామిడి తోటలు బాగా పూలు పూసాయి. ఇక్కడ రణగుణ ధ్వనులు లేకుండా కాలుష్యానికి సుదూరంగా ఈ కార్యక్రమాన్ని మన చిన్న గంగన్న స్వామి కుమారులు ఏర్పాటు చేసి పెట్టారు. మనం అందరం వచ్చి ఎవరెవరు కావాల్సింది వాళ్ళు మనం తీసుకోవాలి. ఏం చేయాలి? గురువులు ఎన్నో కోణాల్లో చెప్తారు బోధ. ఒక్కటి మనం తీసుకొని ఆచరించిన కోణాలు ఒక్కటే తీసుకునింది ఆ కథలో. ఏం తీసుకునింది? భేద బుద్ధి పోగొట్టుకుంది. మనం కూడా భేద బుద్ధిని ఒక్కటి పోగొట్టుకుంటే చాలా అందరినీ ప్రేమిస్తాం. మంది ఏం పోతుంది? మనది ఏమీ నష్టము కాదు. మనకి ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. మీరు కావాలంటే మీ ఇళ్ళల్లో ప్రయోగించండి. దేన్ని? ప్రేమించేది. అందరినీ వాళ్ళల్లో గుణాలు చూడకుండా అందరినీ కలుపుగా పోండి. ముందు ముందు ఎంత ఫలితం ఉంటుంది. రాముని హృదయము, కృష్ణుని హృదయము, మాందాత, సిరి, ప్రహ్లాదుడు, ధ్రువుడు, వాళ్ళ హృదయాలంతా ప్రేమ ప్రేమ ప్రేమ. ద్వేషము లేదు, ఈర్ష్య లేదు. మనము ఎప్పుడు ద్వేషము ఈర్ష్య ఉంటే మన ముఖము రవరువాది నరకంగా ఉంటుంది. అనేక జబ్బులు వస్తాయి. ఏముంటే మీ ఇళ్ళల్లో పాడుబడిన వంటలను పనికిరాని వస్తువులను పెట్టుకుంటే ఇల్లు బాగుంటుందా? బాగుండదు. గబ్బుగబ్బుగా వాసనగా ఉంటుంది. అంటే మన హృదయంలో కూడా గబ్బు వస్తువులు, మంచి వస్తువులు ఇప్పుడు మేము చెప్పేటివి ఇవన్నీ పెట్టుకొని ప్రకాశించాలని కోరుకుంటూ చిన్నగంగన్న స్వామి మండలారాధన కార్యక్రమంలో మనం పాల్గొంచుకుంటున్నాం. ఈ అవకాశాన్ని కలిగించి దేవదేవుని చింతించు దినము దినము. ఏ దినము? దేవదేవుని దినమే దినం అన్నారు. ఈ దినమే గొప్పది. మన చెన్నై నుంచి దేవమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఒకటి బస్సు ఉంది. ఆ బస్సుకు వాళ్ళు పోవాలని ఉన్నారు. ఫస్ట్ అమ్మ మాట్లాడుతుంది, తరువాత ఇక్కడ ఉండేవాళ్ళు మాట్లాడతారు.